సాగర్ను ఐరన్ అలయన్స్ అంబాసిడర్గా కొనసాగించే విషయం గురించి మళ్లీ ఒకసారి ఆలోచించాలని దేవికతో అన్నాడు సహదేవ్. కాని దేవిక మాత్రం సాగర్కి సపోర్ట్ చేస్తూ అతను అలయన్స్ చక్రవర్తికి శిష్యుడని, ఫ్యూచర్లో ఐరన్ అలయన్స్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పింది. ఆ మాట వినగానే సహదేవ్ ఆశ్చర్యపోతూ, హో, ఇతను అలయన్స్ చక్రవర్తి శిష్యుడా? అయితే ఖచ్చితంగా ఇతనిలో ఏదో విషయం ఉండే ఉంటుంది అని అన్నాడు. ఆ మాట వినగానే సాగర్ను ద్వేషించే వాళ్ళందరి మనసులో సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. సహదేవ్ ఆ సాగర్ను అంబాసిడర్ పదవి నుండి తీసేస్తారని వాళ్ళంతా ఆశగా ఎదురుచూశారు. కాని అందుకు విరుద్ధంగా సాగర్ను అతను మెచ్చుకోవడం వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. ఈ సంఘటనతో అలయన్స్ లో సాగర్ స్థానం మరింత బలపడుతుందని అందరికీ అనిపించింది. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.